ఈ వీడియోలో మనం గుజరాత్ టైటన్స్ పోస్ట్ ఆక్షన్ రివ్యూ చేద్దాం. ముందుగా గుజరాత్ టైటన్స్ ఆక్షన్‌లో కొన్న ప్లేయర్స్‌ని చూసుకుంటే ముగ్గురు కీపర్స్‌ని కొన్నారు. కుమార్ కుషాగర్, అనుజ్ రావత్ అండ్ జాస్ బట్లర్. జాస్ బట్లర్ అనేది వెరీ హ్యూజ్ బై. కుమార్ కుషాగర్, అనుజ్ రావత్ బీయింగ్ ద బ్యాకప్ వికెట్ కీపర్స్. కుమార్ కుషాగర్ వచ్చేసి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్. నెక్స్ట్ టైం ఢిల్లీకి ఆడాడు. అండ్ అనుజ్ రావత్ కూడా కొంచెం ఇంచుమించు అంతే. హార్డ్ హిట్టింగ్ ఏం కాదు. నార్మల్ ప్లేయర్. ఆర్‌సీబీకి ఆడాడు లాస్ట్ టైమ్. గ్లెన్ ఫిలిప్స్‌ని ఇక్కడ వీళ్ళు ఓన్లీ బ్యాటర్‌గా రిప్రజెంట్ చేశారు ఈ ఆక్షన్‌లో. బట్ మీకు తెలుసు ఆల్‌రౌండర్ ఈవెన్ వికెట్స్ కూడా కీప్ చేస్తాడు. సో ఆల్‌రౌండర్స్ వచ్చేసి మోస్ట్లీ ఇన్ఎక్స్‌పీరియన్స్డ్ ఆల్‌రౌండర్స్‌ని అయితే కొన్నారు. ఇండియన్స్ అండ్ ఓవర్సీస్ కలిపి. నిషాంత్ సింధు, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్, జెరన్ కోడ్జియా, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్, కరీం జడేజా, షర్ఫేల్ రుదర్ఫర్డ్, మైపాల్ లోంగోర్ అండ్ వాషింగ్టన్ సుందర్. అందరూ ఇన్ఎక్స్పీరియన్స్డే మోస్ట్లీ. సుందర్ అప్పుడే కొంచెం ఎక్స్పీరియన్స్డ్. రుదర్ఫర్డ్ పార్ట్ టైమ్ ఆల్రౌండర్, మోస్ట్లీ బ్యాట్స్మెన్ యూజ్ చేయొచ్చు. కరీం జడేజా ఆఫ్ఘనిస్తాన్కి మంచి ఆల్రౌండర్. అందులో ఇందులో ఈ ఆల్రౌండర్ లిస్ట్ చూసుకుంటే కోడ్జియా కూడా మోస్ట్లీ బౌలర్. లోవర్ ఆర్డర్‌లో బ్యాట్ చేస్తాడు. మరి ఆల్‌రౌండర్ అయితే కాదు. సాయి కిషోర్ కూడా అంతే లోవర్ ఆర్డర్ బ్యాటర్. అండ్ బౌలింగ్ వచ్చేసి వీళ్ళు మోస్ట్‌లీ పేస్ అటాక్‌కి వెళ్లారు. చూసుకుంటే ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ మంచి పేసర్స్. అందరూ ఆల్ ఇన్ ఆల్ పేస్ అటాక్‌కి వీళ్ళైతే వెళ్లారు. మానవ్ సుతార్, గుర్నూర్ కుమార్ అండ్ కుల్వంత్ కేజ్రోలియా ఇండియన్ అన్‌క్యాప్డ్ బౌలర్స్. మానవ్ సుతార్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో వీళ్ళు ఆక్షన్‌లో కొన్న ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇలా చూసుకుంటే మోస్ట్‌లీ 1 ఆర్ 2 ప్లేయర్స్‌కి ఎక్కువ అమౌంట్‌కెళ్లరు జీటీ. అండ్ మిగిలిన ప్లేయర్స్‌ని సర్దాలి కాబట్టి ఒక తక్కువకి వచ్చే వాళ్ళ ఇండియన్స్‌ని గానీ, ఓవర్సీస్‌ని గానీ తీసుకున్నారు. సో అంటే ఇప్పుడు బట్లర్‌కి, రబాడాకి, సిరాజ్‌కి కొంచెం ఎక్కువ అమౌంట్‌కి వెళ్ళడం వల్ల పర్స్ ఖాళీ అవ్వడం. తక్కువ మంది తక్కువ అమౌంట్ ఉన్న ప్లేయర్స్‌ని అయితే ఎక్కువ వీళ్ళు తీసుకున్నారు. సో యావరేజ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. గ్రేట్ ఆప్షన్ అయితే కాదు. బట్ పర్వాలేదు. ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసుకుంటే ఇంకా క్లియర్‌గా అర్థం. ప్లేయింగ్ టోన్ చూస్తాను. ప్లేయింగ్ టోన్ ఎందుకంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ టోన్. సో మోస్ట్‌లీ శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ విల్ ఓపెన్ ది బ్యాటింగ్. ఇద్దరు మంచి బ్యాట్స్‌మెన్సే. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న బ్యాట్స్‌మెన్స్. గిల్ ఆబ్వియస్‌లీ కెప్టెన్ ఆఫ్ జీటీ అండ్ బట్లర్ terrific white ball player. So definitely Gill and Butler will open. Sai Sudarshan వచ్చేసి వన్ డౌన్. లాస్ట్ టైం లాగే రీటైన్డ్ ప్లేయర్ ఆఫ్ జీటీ సాయి సుదర్శన్. సో వన్ డౌన్ వచ్చి ఒక 120, 130 స్ట్రైక్ రేట్‌తో ఈజీగా ఇన్నింగ్స్‌ని హోల్డ్ చేయగలుగుతాడు. ఈవెన్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్‌లో అబోవ్ 150 స్ట్రైక్ రేట్ కూడా వెళ్ళగలిగిన ప్లేయర్. కన్సిస్టెంట్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్. సో వన్ డౌన్‌కి ఎగ్జాక్ట్ సూటబుల్. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ టెవాటియా. షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా ఆల్రెడీ రీటైన్ జీటీ ప్లేయర్స్. సో 5-6 పొజిషన్స్ వాళ్ళవే. నెంబర్ 4 వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్. ఈ ఈ ముగ్గురు కూడా గ్లెన్ ఫిలిప్స్ వదిలేస్తే షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ టెవాటియా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. సో ఫినిషింగ్ టైంలో వచ్చిన ఈవెన్ కొంచెం ఒక 7-8 ఓవర్స్ ముందులో వచ్చినా కూడా ఇన్నింగ్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. ఫిలిప్స్ కూడా అంతే. గ్రేట్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మనకి మంచి ప్లస్ ఏంటంటే ఫిలిప్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్. అలాగే పార్ట్ టైం బౌలర్ కూడా. పార్ట్ టైం ఆఫ్ స్పిన్ బౌలర్ ఒకవేళ యూజ్ చేసుకోగలిగితే ఫిలిప్స్ ని బౌలింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈవెన్ త్రీ త్రీ కేటగిరీస్ లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫిలిప్స్ ప్లేయింగ్ లెవెన్ లో మస్ట్ ఉండాలి.
స్పిన్ వచ్చేస్తే ఇక్కడ ముగ్గురు స్పిన్నర్స్, వాషింగ్టన్ స్పిన్నర్, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్. మనం ఇందాక ఆప్షన్ లో ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆప్షన్ లో కొన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పినప్పుడు ఎలా అయితే అనుకున్నామో, లైక్ వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేయర్ మీద హెవీలీ డిపెండెంట్ ఉన్నారు. ఏదైనా కేటగిరీలో లైక్ స్పిన్ కానీ ఫీల్డ్స్ కానీ వన్ పర్టికులర్ ప్లేయర్ హ్యూజ్లీ డిపెండెంట్. లైక్ ఇక్కడ స్పిన్ లో వచ్చేసి రషీద్ ఖాన్ అనేది హ్యూజ్లీ డిపెండెంట్. సుందర్ అండ్ సాయి కిషోర్ దే ఆర్ వెరీ గుడ్ స్పిన్నర్స్, కానీ రషీద్ ఖాన్ అంత కాదు. సో ఓన్ చేయగలిగితే పర్వాలేదు. ఇది ఈక్వల్ స్పిన్ అటాక్ కాదు, బట్ ఒక ప్లేయర్ ఎక్స్ట్రా ఉన్నారు, ఒక ప్లేయర్ కొంచెం తక్కువ, ఇంకొక ప్లేయర్ కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ వైజ్, వైజ్. అలాగే పేస్ అటాక్ కూడా సేమ్ చూసుకుంటే కలీస్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ ముగ్గురు పేసర్స్. ఇందులో కూడా హ్యూజ్లీ డిపెండెంట్ అవ్వాలి. సిరాజ్ అంత కన్సిస్టెంట్ కాదు. కొన్ని మ్యాచెస్ బాగా వేస్తారు, కొన్ని మ్యాచెస్ వేయాలి. సో హెవీలీ డిపెండ్ అయితే అవ్వాలి. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉంటే బౌన్స్ ఉన్న పిచ్చెస్ అయితే బాగా సూట్ అవుతాయి, బట్ ఒకవేళ స్లో పిచ్చెస్ కానీ ఈవెన్ బ్యాటింగ్ డెక్స్ కానీ అయితే ప్రసిద్ధ్ కృష్ణ మే నాట్ హ్యావ్ ఎ గుడ్. సో జీటీ ప్లేయింగ్ రోల్ వచ్చేసి ఇలా ఉంది. ఎలా అంటే కొన్ని ఒక 3 to 4 ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆ 3 to 4 ప్లేయర్స్ లో ఏ ఒక్కరు ఆడకపోయినా మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువ. సో ఐ డోంట్ థింక్ జీటీ విల్ మేక్ ఇట్ ప్లే ఆఫ్స్ దిస్ టైం. గిల్ కెప్టెన్సీ కూడా ఒక అంతగా అయితే అంత సూపర్ గా అయితే లాస్ట్ సీజన్, మేబీ ఈ సీజన్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు చూడండి.